హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హప్పా వ్లాగ్స్. ఇప్పుడు మనం కేరళలో ఉన్న డచ్ ప్యాలెస్ అనే ఒక హిస్టారికల్ ప్లేస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మనకి ఇక్కడ దీని టికెట్ ఒక 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు, లోపలికి ఎంట్రీ ఫీజ్. సో మనం వన్స్ ఇక్కడ లోపలికి వెళ్తే ఇదంతా అవన్నీ అప్పట్లో రాజుగారు యూజ్ చేసిన అవన్నీ హ్యాట్స్, ఉయ్యాల, ఆ లొకేషన్ చూసారా, అదంతా వాళ్ళ పంతులు ఇవన్నీ అక్కడ మనకి చూపిస్తారు. ఇక్కడ మనకి విష్ణుమూర్తి అవతారం మనకి అక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క డీటెయిలింగ్ కనిపిస్తుంది. ఆ విష్ణుమూర్తి యొక్క పిక్లో ఉన్న డీటెయిలింగ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఒకసారి అక్కడ పాస్ చేసి చూడండి, వీడియో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది అక్కడ మన రాజులు రెస్ట్ తీసుకున్న ప్లేస్ అండ్ అప్పట్లో వాడిన డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మనకి వెపన్స్ అవన్నీ. యాక్చువల్లీ అక్కడ వీడియోగ్రఫీ అలౌడ్ లేదు, ఓన్లీ ఫోటోగ్రఫీ మాత్రమే. సో అట్లా క్యాప్చర్ చేసాం మేము. ఇవన్నీ కూడా వాటి వెపన్స్, వాళ్ళ రాజులు అప్పట్లో యూజ్ చేసిన వెపన్స్ అవన్నీ. అదిగోండి మన రాజుగారు, డచ్ ప్యాలెస్లో రాజు. ఇది కూడా వాళ్ళు రెస్ట్ తీసుకున్న ప్లేసెస్. అప్పట్లో ఉండే కాయిన్స్, మనీని అట్లా చూపించేవారు అప్పట్లో. మనకి ఇప్పుడు రూపాయలు, అప్పట్లో అలా అనాస్ అని ఉండేవి. ఇవన్నీ అవి అక్కడంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు పాజ్ చేసి చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా అక్కడ మనీ ఫ్రెండ్స్. అప్పట్లో ఉండే పెయింటింగ్స్ అవన్నీ. సో మీరు ఈ పెయింటింగ్ చూస్తే ఇదంతా మన రామాయణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఆ పెయింటింగ్ మొత్తం కూడా ఆ క్యారెక్టర్స్ గురించి, అన్నిటి గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది ఆ రామాయణం ఒక్క డ్రాయింగ్లో. అవన్నీ రాజుల్ని అప్పట్లో మోసుకెళ్ళే పల్లకులండి అవన్నీ. అదొక సభలాగా లైక్ అవన్నీ కూడా రామాయణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే డ్రాయింగ్స్ అవన్నీ కూడా. మొత్తం డచ్ ప్యాలెస్లో చూస్తే మొత్తం పెయింటింగ్స్ అవన్నీ కూడా చాలా అందంగా ప్లేస్ చేసి ఉంటాయి. ఇదంతా బయట లొకేషన్స్. ఇక్కడ రాజుగారు స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. ఇదే డచ్ ప్యాలెస్లో మొత్తం మనం చూసిన హిస్టరీ అంతా. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హప్పా వ్లాగ్స్. థ్యాంక్ యూ.